హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మనం పెంచిలకోనకి వెళ్ళిపోతున్నాం అనమాట. పెంచిలకోన వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూపిస్తే ఈరోజు మీకు నరసింహ స్వామి కూడా ఉంటాడు అక్కడే. అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు అయితే పొద్దునైతే 5:30 అవుతుంది. పొద్దున్నే లేచేసాను. చూడండి, కార్ క్లీన్ చేస్తున్నాను. కార్ అయితే నీట్ గా కడిగేసాం అనమాట. కడిగేసాము. డైరెక్ట్ గా స్నానానికి వెళ్ళిపోతా. స్నానం చేసి ఇంకా పెంచుకోనికి వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అంట పెంచుకోనికి. మనమైతే రెడీ అయిపోయి ఆల్రెడీ కార్లో కూడా కూర్చునేసాము. వీళ్ళు చూడండి ఎంత సేఫ్ చేస్తారు. చూడండి వీళ్ళు ఇంకా కూడా ఏదో మాట్లాడుతున్నారు. రెడీ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. చూడండి వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దిస్ ఇస్ అక్క. చూడండి ఇంత రెడీ చేస్తున్నారు వీళ్ళు. నేను ఎప్పుడు అయిపోయినా 6:30కి బయలుదేరుతాం అనుకున్నా. ఇప్పుడు టైం చూడండి ఒకసారి, 6:52. అక్క రండి అక్క. నేనైతే ఈ మధ్యలో దొచ్చుకున్నాను కదా. Yes, obviously. Women. వచ్చేసాం పెంచుకోనకైతే. బాగా చల్లగా ఉంది, చాలా కూల్ ఉంది. మేఘాలు అయితే కొండకి ఆనుకొని వెళ్తున్నాయి. మేఘాలు కొండకి పక్కనే. చూడండి ఇదైతే గుడి, అది ఒక గుడి ముసం ఉంది. వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ దర్శనం అయిపోయిన తర్వాత వెళ్దాం వాడికి. వాటర్ ఫాల్స్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, వెళ్ళొచ్చు. దర్శనం చేసుకుందాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని కింద కూడా ఏమేమి గుళ్ళు ఉన్నాయి కూడా చెప్తాను అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడి ముందర అయితే 10 minutes ఉన్నాం. ఆల్మోస్ట్ 10 minutes పైన ఉంటుంది. అరగంట చెప్పచ్చు చెప్పు. 15 minutes దేవుడి ముందర ఉన్నాం. ఫస్ట్ దర్శనం కూడా మాది. కొంచెం లేట్ కూడా అయిందనమాట. పొంగల్ పెట్టారు, చాలా బాగుందండి. ప్రసాదం చేసిన పేరుతో సహా మొత్తం చెప్పేస్తుంది. మొత్తం ఏం లేము. వ్యూ చూడండి ఒకసారి. అది జూమ్ అయినా అది వేసే ఉంది అక్క. ఇప్పుడు ఆడికే పోతుంది. ఇంకొక 1 hour లో ఇంకొక 1/2 hour ఇక్కడ ఇంకొక గుడి కూడా ఉందన్నమాట, అమ్మవారిది. రాండి అసలు వెళ్దామనండి. ఇదే ఇక్కడ ఇంకొక అమ్మవారి గుడి ఉందన్నమాట. అమ్మవారి గుడి ఒకటి, మళ్ళీ ఇది ఇక్కడ వెనకాల ఉంది కదా, వెనకాల అది కూడా ఆంజనేయ స్వామి గుడి. ఆ 2 దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్ పారుతున్నాయి ఇక్కడికి. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. వెనకాల బిల్డింగ్స్ కట్టడానికి తెలుసు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. బిల్డింగ్స్ కట్టాలనుకునే వాళ్ళు ఇలా పెడతారనమాట. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ముడుపులు కడతారు ఇక్కడ. నీకు అర్థమైందంటే ఇక్కడ ఇది ముడుపులు ఎందుకు కడతారంటే, పెళ్ళి ఉంటారు కదా చాలా మందికి. పెళ్ళి పిల్లకాయలు పుట్టుకున్నా ఉంటారు చాలా మందికి, పిల్లలు పుట్టిన వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి నమ్మకంతో ఇక్కడ ముడుపులు కడతారు అనమాట. అది చాలా మందికి ఫలించాయి అంట కూడా ఇక్కడ. ఎందుకు పెట్టాలంటే మీరే అర్థం చేసుకోండి. ఇది మీకు నమ్మకం ఉంటే వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరికి నీ ప్రాబ్లం ఉంటే. విషయం కూడా బాగా జరిగింది. అది కూడా
ఇంకా నెక్స్ట్ కోనేరు కూడా పోదాం సార్. కోనేరు చూస్తాను. వాన అయితే పడుతుంది. ఇదే అన్నమాట కోనేరు. వాన పడుతుంది కదా, వెళ్ళడం కష్టం. చూడండి వాన ఒకసారి ఎలా పడుతుందో. ఆపుకోలేక మీకోసం మొత్తం తీస్తున్నాను. ఫుల్ వాన పడుతుంది మొత్తం. అసలు వాన వ్యూ కానీ అయితే సూపర్ ఉంది. మొత్తం కమ్మిపోయింది. వాన అయితే పడుతుంది. మేమైతే ఆగట్లేదు. ఈ వాన మనం ఆపుద్దా? వాన మనం ఆపుద్దా? ఈ వాన మనం ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఈ వాన మనం ఆపుదాం. మనం గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాం అంతే. జై శ్రీరామ్. వీఆర్ గోయింగ్ దేర్. నువ్వు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం అంట. పైకి వెళ్ళిపోతున్నాం. ట్రెక్కింగ్ వాన అయితే తగ్గిపోయింది. అదే నువ్వు వీడియోలు తీమాక అది వాన అయితే తగ్గిపోయింది అనమాట. ఇదిగో వాటర్ ఫాల్స్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం వాన అయిపోయింది. ఏదో స్టార్ట్ అయిపోతున్నాం పైకి. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఆ షర్ట్ తడిచిపోయింది కొంచెం. గుడి చూడండి ఎంత పైకి ఉందో. చూడండి ఎంత పైకి ఉందో. చాలా కష్టం కూడా పైకి ఎక్కడ ఏడ వరకు. వాన స్టార్ట్ అయింది అక్క. చాలా అంటే చూడు మరి దారుణంగా ఎట్లా పడిపోయింది. మా వాళ్ళందరూ చాలా వీక్ అనమాట. వీళ్ళందరిలో కొంచెం నేనే స్ట్రాంగ్. చూసారు కదా గైస్, ఇక్కడ ఎలుక బంట్లు చిరుతపుళ్ళు ఉంటాయంట. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మామూలుగా అయితే జనాలు ఉంటే ఇబ్బంది లేదు. జనాలు కూడా ఎవరు లేరనమాట. అదే భయం. ఇప్పుడు జనాలు ఉంటే ఏంటంటే అందరూ ఉంటారు కదా అని ఉంటుంది. ఖాళీగా ఉంది అసలు. ఫస్ట్ దర్శనం మాకేంటంటే అర్థం చేసుకుంటే ఎవరు రాలా. లక్ష్మి నీ ఫోన్ పడితే పరిస్థితి లక్ష్మి. ఆ ఫోన్ అయితే ఇప్పుడే కింద పడింది అనమాట. ఆర్ట్ అది ఎంత 16 Pro అదే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఫోటో షూట్ అని చెప్పి ఇప్పుడు దాకా లేట్ చేస్తారు. ఇంత అసలు పెట్టుకోవద్దు. ఇప్పుడు దాకా ఫొటోస్ అని చంపేశారు అనమాట. వ్యూ మాత్రం అసలుకి అన్ఇమాజినబుల్. మీరైతే అసలు ఇమాజిన్ చేసుకోవాలనుకుంటా. వీడియో కాదు అది, ఫోటోకి వస్తుంది మామూలుగా. వీడియో చిరునామా తన చిరునామా. ఫోటోలు దిగి అలసిపోయి ఇప్పుడే వస్తున్న బ్యాచ్ ఇది. చూడండి బుకింగ్ అయితే మామూలుగా గైస్ మొత్తం అలా చల్లగా అటు ఇటు రకరకాలుగా ఉందన్నమాట. ఎంత ఎక్కువనే కష్టం. చూడండి వాటర్ ఎవరో తాగేసి బాటిల్ కూడా పడేసినాడు. అయితే నైట్ టైం అసలు రాబాకండి. నైట్ టైం అయితే అసలు ఎప్పుడు రాలేదు మీకు కూడా. నైట్ టైం ఫుల్ డ్రింక్ చేసి ఇక్కడ తిరుగుతుంటారు. ఎక్కడంతా ఇక్కడ ఉంటారు అన్నమాట. నైట్ అయితే పైన అసలు రాబాకండి. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ వచ్చి చూస్తుంది ఇక్కడికైతే. ర్యాంప్ విజువల్స్.
దూకేద్దాం, ఖచ్చితంగా దూకేద్దాం. మీరెవరు రారా? వ్యూ చూసారు కదా, వ్యూ అద్దరిపోయింది కదా. ఎలా ఉందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే పిచ్చిగా ఎంజాయ్ చేసాము. సూపర్గా అయితే వచ్చి అమ్మా అయితే మామూలుగా జరగట్లేదు. కొంచెం ఆచితూచి వెళ్ళాల్సి వస్తుంది. అయితే చాలా కష్టంగా ఉండింది. ఒక పక్క వ్లాగింగ్ చేస్తా, ఒక పక్క మాట్లాడదాం, ఒక పక్క జారిపోతుంది అనమాట. చూసా ఇందాక కింద పడ్డా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇప్పుడు వస్తున్నారు అందరూ, జనాలు స్టార్ట్ అయ్యారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఖాళీగా ఉంది అక్కడ. ఇప్పుడు అందరూ స్టార్ట్ అయ్యారు. నాకు తెలిసి ఇప్పుడు నుంచి ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ దాకా. చూసే తినేసారు మొత్తం బొరుగులు. అమ్మాయికి నీకొద్దా? ఆకలి. దిస్ ఈస్ ది ఎండ్. ఒరే ముక్క ఏం చూడరా. ఎలా ఉంది లక్ష్మి? అబ్బా సూపర్గా ఉంది. అంటే పొద్దు నుంచి ఏం తినలేదు కదా, ఏం తిన్నా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా అంటే చేసుకోండి, చెప్పేసిన. ఇప్పుడైతే వచ్చేసాం అనమాట కిందకి. ఇదిగోండి గుడి దగ్గర. వచ్చేస్తున్నాం. వాడైతే ఫుల్గా పడుతుంది భయ్యా. వ్యూ చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం అనమాట. ఫాస్ట్గా వచ్చేసాము. ఫుల్గా వాన, ఇప్పుడు కూడా వాన పడతానే ఉంది. ఇంటికైతే ఇప్పుడు వచ్చేసాం అనమాట. ఈ వీడియో మీకైతే బాగా నచ్చిందని అనుకుంటున్నా. విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి కూడా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళాలంటే. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంత సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.